డెఫినెట్గా మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు కూడా చూస్తున్నాం, ప్రజల నుంచి మీకు ఎలాంటి రియాక్షన్ వస్తుంది ఏంటి అనేది చూస్తున్నాం. గద్వాల జేజమ్మ కాస్త ధనవాడ దుర్గమ్మ అయింది. ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితుల్లో డెఫినెట్గా నమ్మకం అంటే మిమ్మల్ని గెలిపించుకోవాలి అనేది అక్కడ ప్రజలకి ఉంది, గెలుస్తాము అన్న నమ్మకం మీకు. బట్ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నినాదాన్ని ఎక్కువగా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తీసుకెళ్ళి అక్కడే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఈసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే తీసుకోబోతున్నారు, ఇద్దరు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే అనేది. బట్ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ ద్వారా అది కాదు అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటోంది బీజేపీ అనేది. అసలు బీజేపీకి లిక్కర్ స్కామ్కి కవితకి ఏంటి సంబంధం? బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఎలాంటి అండర్స్టాండింగ్స్ లేవు. ఫస్ట్ అది అందరికీ ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ. అది ఇది కవిత అరెస్ట్ విషయంలో చట్టము తన పని తను చేసుకోపోతుంది అనేది రుజువైంది. సో ఏదైనా ఎంక్వైరీస్ జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద దర్యాప్తులు జరిగినాయి. సిబిఐ కానీ ఈడీ కానీ దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఒకరొకరికి దర్యాప్తులు జరిగినటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే దర్యాప్తులు పూర్తయినటువంటి దాంట్లో వాళ్ళకు అవసరమైనటువంటి పూర్తి రుజువులు దొరికినాయో అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసుకుంటున్నారు. అది చట్టం తన పని తాను చేసుకోబోతుంది. దానికి భారతీయ జనతా పార్టీ మీద అదేమో సామెత చెప్పినట్టు వేస్తే ఒకటి వేయకుంటే ఒకటి, అన్నిటికీ కూడా ఇదేనండి. అంటే సామెత చెప్తారు, ఆకు మీద అరిటాకు మీద అట్లా మా పరిస్థితి ఇప్పుడు బీజేపీని చూస్తే ప్రతి ఒక్కరు అంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీని ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల లోపల ఒక స్థానాన్ని సంపాదించుకున్నది. నరేంద్ర మోదీ గారు ప్రతి గుండెల్లో కూడా ఈరోజు స్థానాన్ని సంపాదించుకున్నారు తెలంగాణ ప్రజల గుండెల్లో. దాన్ని జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ రకంగానైనా భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసి దాని ప్రభావం తగ్గించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు సక్సెస్ అయినారు. సో మళ్ళీ అదే పాట పాడితే ఇంకేమన్నా అవుతుందేమని ఆలోచన చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీల మీద ప్రజలను దృష్టి మరల్చాలంటే ఇట్లాంటి డ్రామా మళ్ళీ ఒకటి చేయాలి. కాబట్టి వాళ్ళు చేస్తారు. వాళ్ళు 6 గ్యారెంటీలు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిండ్రో వాటి మీద దృష్టి పెడితే మంచిది. ఇటువంటి అబద్ధ ఆరోపణలు మళ్ళీ ఇంకా అదే మాట్లాడి అరెస్టు చేస్తేనేమో చేయలేదంటారు, అరెస్ట్ చేయకపోతేనేమో చేయలేదంటారు, అరెస్టు చేస్తేనేమో చేసిందంటారు. అంటే 2 భారతీయ జనతా పార్టీకి. సో ఇవన్నీ కూడా ఓర్వలేనితనము, ఈర్షలు, వాటితో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రతిసారి ఏ ఎలక్షన్లు అయినా కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకుంటుంది, ఒక దేశభక్తో లేకపోతే హిందుత్వమో ఇలాంటిది. ఈసారి మాత్రం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుంది కాబట్టి ఈ అరెస్టులు అని. ఇక్కడ కవిత గారి అరెస్ట్ కానీ, కేజ్రీవాల్ గారి అరెస్ట్ కానీ, లేకపోతే మనీష్ సిసోడియా కానీ, ఇవన్నీ కూడా బెదిరింపు రాజకీయాలకు పాల్పడి ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసే విధంగా చేస్తుంది. బెదిరింపులకు పాల్పడడం అనేది కాదు. అంటే ఏమి లేకుంటే ఇవన్నీ ఉంటాయా? బెదిరింపులు ఏంటి? తప్పు చేసి వదిలేయమనటమా? ఏం అసలు అర్థం కాదు. వీళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ వదిలేస్తే అప్పుడు హరాస్మెంట్. ఇప్పుడు వాళ్ళు ఇటువంటి బయటకు వచ్చినప్పుడు వాటి మీద దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకుంటుంటేనేమో బెదిరింపులా? ఒకసారి కాంగ్రెస్ పార్టీ వెనక్కి చూసుకోవాలి జగన్ పట్ల వాళ్ళు చేసింది ఏందనేది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో ఇతరులు కూడా అదే రకంగానే భావిస్తారు. అది ఒక మైండ్ సెట్ ఉంటుంది. పచ్చకామెల రోగి లోకమంతా పచ్చగా కనిపినట్టు వాళ్ళు చేసినటువంటి తత్వం అదే కాబట్టి ఇతరులను కూడా అదే రకంగా వాళ్ళు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు పదే చెప్పిండ్రు, అవినీతి పరులను వదిలిపెట్టము, అవినీతి చేసేటటువంటి వాళ్ళని వదిలిపెట్టము అది చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దానికి వీళ్ళకి అభ్యంతరం ఏమైనా ఉంటే చెప్పాలి. అవినీతి చేసే వాళ్ళు వదిలిపెట్టాలని ఏమైనా చెప్పాలంటే చెప్పాలి. వాళ్ళు ఎన్నెన్ని అవినీతి స్కామ్లల్లో ఇప్పుడు కాంగ్రెస్ కాదు స్కామ్ రేస్ అనేటటువంటి ఎన్నో బయటపడినాయి వాళ్ళ హయాంలలో. వాటి గురించి మరి చెప్పాలని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసిండ్రు, అది వాస్తవమా కాదా, అవన్నీ ఉట్టియేనా, అప్పుడు ఎవరు చేసిండ్రు అవి చెప్పాలి కదా. అప్పుడు భారతీయ జనతా పార్టీ చేసింది, అప్పుడు అవన్నీ ఎట్లా బయటకు వచ్చినాయి అప్పుడు. సో ఇవన్నీ ఊరికే వాళ్ళు ఏదో మాట్లాడి భారతీయ జనతా పార్టీ మీద వేద్దామని, మోదీ గారి మీద వేద్దామని, ఏదో వాళ్ళ దృష్టి మరల్చి ఇంకేదో చూపిద్దామని. అసలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలోనే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది కదా. 3 రాష్ట్రాలకే పరిమితం అయిపోయింది. దాంట్లో 2 చిన్న రాష్ట్రాలు. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశం కోసం నరేంద్ర మోదీ ఇవాళ ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా నరేంద్ర మోదీ గారు ఈ దేశం కోసం ఉండాలి, మన కోసం నరేంద్ర మోదీని గెలిపించుకోవాలని ప్రజల లోపల వచ్చినటువంటి ఆలోచన.
వారికి ఉన్నటువంటి పాపులారిటీని చూసి సహించుకోలేక కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉంది.